మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరున ఈ ఉదయకాలము దేవుని వాక్యం వింటూ ఉన్న దేవుని ప్రజలైన మీ అందరికీ వందనాలు. ప్రతిరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. భయపడవద్దు అని ఆయన చెప్తూ ఉంటారు. భయపడవద్దు అనేది దేవుడైతే, మనల్ని భయపెట్టేది అపవాదైన సాతాను అనే ఆలోచనలు మనల్ని భయపెడతా ఉంటాయి. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ప్రోత్సహించి మనలను భయపడవద్దని ఆయన మనలను నడిపించే దేవుడై ఉన్నాడు. సామెతల గ్రంథంలో ఈ విధంగా రాయబడింది, భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చునని. మనం ఏ ఏ పరిస్థితుల గురించి భయపడిపోతామో ఆ పరిస్థితులే మనకు ఉరిగా ఎదురవుతాయి అని బైబిల్ గ్రంథం చెబుతా ఉంది. ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలు ప్రజలు ఆగినప్పుడు ముందు ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం తరుముకుంటూ వస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్తారు, భయపడకండి, మీరు ముందుకు సాగి వెళ్ళండి అని. ప్రతిరోజు దేవుడు మనలను ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఎర్ర సముద్రం లాంటి భయపెట్టే సంఘటనలు, ఎర్ర సముద్రం లాంటి మరణకరమైన సంబంధమైన పరిస్థితులు మనలను తాకుతూ ఉన్నప్పుడు దేవుడు మనలను భయపడవద్దు, దిగులు పడవద్దు, జడియవద్దని ఆయన మనలను మాట్లాడుతూ ఆయన మనలను ప్రోత్సహిస్తూ ఉంటారు. దేవుడు మాట్లాడే విధానం, ఆయన వాక్యం ద్వారా మాట్లాడతారు, ఆయన కళ ద్వారా మాట్లాడతారు, ఆయన దర్శనం ద్వారా మాట్లాడతారు, ఆయన ముఖాముఖిగా మాట్లాడతారు, ఆయన తాను ఏర్పరచుకున్న దైవజనుల ద్వారా ఆయన మాట్లాడతారు. అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని వాక్యం ద్వారా ఆయన మాట్లాడతారు. కళ, దర్శనం అన్ని విధాలుగా ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. బైబిల్ గ్రంథంలో చూస్తే మనల్ని భయపెట్టే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే, మనుషులు భయపడే సందర్భాలు ఏ విధంగా ఉంటాయి, మనం ఏ విధంగా భయపడతామంటే, అప్పులు సమస్యల గురించి భయపడిపోతూ ఉంటాం. అప్పులు ఎలా కట్టాలి, తీసుకున్న డబ్బులు ఒకవేళ మనం డబ్బులు ఇస్తే వాళ్ళు తిరిగి ఎలా ఇస్తారని భయపడిపోతూ ఉంటాం. అనారోగ్యం గురించి కూడా భయపడిపోతూ ఉంటాం. ఆరోగ్యాన్ని మనకు రాకపోతే ఇంత ఖర్చు ఎలా పెట్టాలని భయపడిపోతూ ఉంటాం. అలాగే భవిష్యత్తుని గురించి భయపడిపోతూ ఉంటాం. భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది, భవిష్యత్తులో మనకి ఖర్చులు ఏంటి, ఇల్లు ఎలా కట్టగలాలి, భవిష్యత్తుని గురించిన ఆందోళనలు ప్రతి వ్యక్తిలో ఉంటాయి. వారి కుటుంబ విషయాల్లో కావచ్చు, వారి పిల్లల విషయాల్లో కావచ్చు, చదువుల విషయాల్లో కావచ్చు, వ్యవసాయం వ్యాపార విషయాల్లో కావచ్చు, అన్ని రకాలుగా భయం అనేది ప్రతి మనిషిని ఆవరిస్తూ ఉన్నది. కొంతమంది చావు భయం అనేది కూడా ప్రతి మనిషికి ఉంది. ఎందుకంటే మరణ భయం అనేది ప్రతి వారి మీద ఏలుబడి చేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుని విశ్వాసం ఉంచిన వాడు భయపడడు. ఎందుకంటే మరణానికి అవతల పరలోక రాజ్యం యేసుక్రీస్తు ఉన్నాడని, ఆయన చనిపోయిన తిరిగి లేపుతాడనే ధైర్యంతో ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే కొన్ని విషయాలలో మనం భయపడిపోతూ ఉంటాం. ఎలా బ్రతకాలనే భయం, ఇలాంటి పరిస్థితులు మనల్ని భయపడుతూ ఉంటాయి. అయితే ఎందుకు మనుషుడు మనగా భయపడుతూ ఉన్నాడంటే, భయం కలగడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, బైబిల్ గ్రంథంలోంచి ఆదికాండం 3:9 ఒకసారి చూస్తే, దేవుడు యెహోవా నీవు మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్షఫలం తినే దినమున నిశ్చయముగా చనిపోతావని చెప్పినప్పుడు హవ్వ ఆదాములు దేవుని మాటను వినక అవిధేయులై ఈ సర్వమానవాళి మీదకి, ప్రతి మనిషి మీదకి మరణం అనేది సంప్రాప్తించేలాగా వాళ్ళు చేశారు. ఒక మనుషుల ద్వారా వచ్చిన పాపం వల్ల వచ్చిన జీతమైన మరణం ద్వారా మనందరం కూడా మరణ భయం చేత దాస్యానికి లోబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనలను విడిపించారు. మనం ప్రతిరోజు కూడా భయపడిపోతూ ఉంటాము. అయితే అక్కడ చెప్తారు, ఆదికాండం 3:9, తోటలో నీ స్వరం వినినప్పుడు నేను దిగంబరిగా ఉంటున్నాను కనుక నేను భయపడ్డానని ఆదాము చెప్తా ఉన్నాడు. దేవుని స్వరం వింటున్నప్పుడు మనము భయపడిపోయే పరిస్థితులు వచ్చాయంటే పాపం చేసామని అర్థం. మొదటిగా పాపం చేసే వ్యక్తి భయపడతాడు. తప్పు చేసిన వ్యక్తి భయపడతాడు, దేవునికి భయపడతాడు, మనుషులకు భయపడతాడు, పరిస్థితులకు భయపడతారు. అయితే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి
పాపం చేసినప్పుడు మనుషుడు భయపడతాడు. అలాంటి పరిస్థితులలో దేవుని ఆశ్రయించాలి, దేవునికి భయపడాలి. యోసేపు అయితే పోతీఫరు భార్య విషయంలో అతను భయపడ్డాడు. నేను దేవునికి భయపడేవాడిని దూరంగా పారిపోయాడు. తన సహోదరుల విషయాల్లో కూడా అతను నేను దేవునికి భయపడేవాడిని తన సహోదరులను వారి పట్ల జాలిపడినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే మనం దేవునికి భయపడాలి. మన శరీరాన్ని చంపే వ్యక్తులకు కాకుండా మన ఆత్మను శరీరాన్ని నరకంలో పడవేయగలిగిన దేవునికి భయపడాలి. అలా భయపడినప్పుడు దేవుడు మనకు అన్ని విధాలుగా తోడుగా ఉంటాడు. మీరు ఏ ఏ పరిస్థితుల మధ్య భయపడుతూ వెళుతూ ఉన్నారు, ఆయా పరిస్థితుల గురించి ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే దేవుడి సహాయ సహకారాలు మనకు అందుతాయి. అందుకని యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో బోధిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడు అని నేను నీ భవిష్యత్తుకై ఏర్పరచుకున్నానని నేను నీతో చెప్పాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, దిగులు పడకము, నేను నీకు తోడై ఉన్నాను అని ప్రభు మనలను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనకు భయం ఉండదు, ఆందోళన ఉండదు. సమస్యలన్నీ వచ్చిన అగ్ని వంటి శోధనలు అగ్ని ఎదురైనప్పటికీ, సింహాల బోను ఎదురైనప్పటికీ, నీళ్ళు లేని గుంట యోసేపును పడవేసినప్పుడు అతను భయపడక ముందుకు వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. భయం నుంచి విడుదల కలగాలి అంటే దేవునితో ఉండాలి. మనము దేవుని సహాయ సహకారాలు కోరుకోవాలి. అలా కోరుకున్నప్పుడు దేవుడు అన్ని విషయాల్లో మనలను భద్రపరుస్తారు. భయాందోళన నుంచి విడుదల కలగజేసి ఆయన మనలను నడిపించే దేవుడు అన్నాడు. ఈ ఉదయకాలము దేవుడు మనకు అలాంటి ధైర్యం కలగజేసి నడిపించునుగాక. ఆమేన్.